విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. సో ఇప్పుడు ఏంటి, బాలినేని గారు జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. రోజా గారు కూడా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఆళ్ళ నాని గారు ఆల్రెడీ పార్టీ రిజైన్ చేశారు, ఆయన కూడా జనసేనలోనే ఎక్కడో చేరతారని ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల్లో అంతా ఏలూరు కార్పొరేషన్ పోయింది, ఒంగోలు కార్పొరేషన్ పోయింది, వైజాగ్ కార్పొరేషన్కి ఎసరు పెట్టేశారు. సో ఈ పరిస్థితి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం దీన్ని బ్యాలెన్స్ చేసుకోకపోతే, దీన్ని ఇంటాక్ట్గా ఉంచే ప్రయత్నం చేయకపోతే ఆ పార్టీ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళు ఈ విషయంలో మళ్ళీ చెప్పదలుచుకుంది అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా నడుస్తుంది. ఒక చైర్మన్, ఒక సిఇఓ, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. అట్లా పొలిటికల్ పార్టీ కుదరదు. కానీ వాళ్ళు బండ సూత్రం ఒకటి చెప్తారు, మీరు ఆ ప్రశ్న అడిగిన వాళ్ళని నేను అడిగినా అని చెప్తారంటే 23 మంది ఎమ్మెల్యేల పార్టీ నుంచి వెళ్ళిపోయినా ఏమీ చేయలేకపోయినారు అనే సూత్రమే చెప్తున్నారు ఎప్పటికీ. వాళ్ళ జీవితకాలం రేపు కూడా పోతున్నారు, ఏం చేస్తారు మీరంటే 23 మంది సిట్టింగ్ ఎంపీలు పోయినా ఏం చేసినారు, 23 సీట్లు వచ్చినాయి, ఆ 23 మందిలో ఒకరు కూడా గెలవలేదు, రేపు పోయే వాళ్ళకంతా అదే పరిస్థితి అని శాపనార్థాలు పెట్టడం బండ సిద్ధాంతం చెప్తారు. నా పాయింట్ ఏంటంటే అది 2019 జగన్మోహన్ రెడ్డి గెలవక ముందు సిద్ధాంతం. జగన్మోహన్ రెడ్డి గారు గెలవక ముందు పోరాట యోధుడు, నమ్మకమైన వాళ్ళకు భరోసా ఇచ్చేవాడు, మాట తప్పనివాడు, పార్టీ కేడర్ని రాజశేఖర రెడ్డి లాగా చూసుకుంటాడు. ఇదండి ముఖ్యమంత్రి కాకముందు ఉన్న సర్టిఫికేట్లు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సర్టిఫికేట్లు పోయినాయి. ఈయన ఎవరితో మాట్లాడరని, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండరని ఇవన్నీ వచ్చేసినాయి కదా. ఇప్పుడు 2019 నాటి పరిస్థితి 2029 ఉండవు. వైసీపీ ఏమనుకుంటా ఉందంటే 23 మంది పోతే ఏమైందని. ఇప్పుడు అపనమ్మకం పార్టీ శ్రేణుల్లో ఉంది. పోయిన వాళ్ళందరూ అపనమ్మకంతో పోయారు నేను అన్నాను. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే ఎక్కువ మంది పోతారు. కానీ కేడర్లో అసంతృప్తి ఉంది. కేడర్లో వస్తుంది కదా, కేడర్లో వస్తుంది. ఈయన పోయిన వాళ్ళని పట్టించుకోడు, మాతో మాట్లాడు, మళ్ళీ గెలిస్తే ఏమవుతుంది, 2019 లాగా తయారవుతాడా అనే అనుమానం వచ్చేస్తే 2019 లాగా పోరాడతారా? పోరాడకపోతే చంద్రబాబు గారి దయ మన ప్రాప్తం. చంద్రబాబు మీద కోపం వస్తే గెలిపించాలి, లేకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది అనే పరిస్థితి వస్తే మాత్రం ప్రమాదం. అందువల్ల పొలిటికల్ ప్రొఫెషనలిజం లేకపోవడం వల్ల ఇప్పుడు ప్రకాశం జిల్లా బాలినేని గారి సబ్జెక్ట్ ఉంది. సరే, వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పెడతారా, ఎవరిని పెడతారని. కానీ సమాజానికి అప్పీల్ చేయాలి కదా. ఆయన పార్టీకి ఆయన అసంతృప్తి వ్యక్తం చేసుకుంటా ఉంటాడు, ఇంకో ఆయన పార్టీకి అనౌన్సులు చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు దీంట్లో మీరు ఎవరు కరెక్ట్ ఎవరో తేల్చి వదులుకోవడం తీర్చుకోవడం చేయాలి కదా. మామూలుగా పార్టీ నుంచి నేను ఫస్ట్ టైం వైసీపీ నుంచి చూశాను, పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ పట్ల అసహ్యం వస్తుంది ఎవరికైనా. కానీ ఫస్ట్ టైం 2024 ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గాని, శ్రీనివాసరెడ్డి గారు మాగంటి గాని, కృష్ణదేవరాయలు కావచ్చు, బాలశౌరి కావచ్చు, వీళ్ళు పోవడం మనం చేస్తున్న తప్పేమో అని ప్రతి వైసీపీ కార్యకర్త అనుకుంటున్నాడు. ఇది చాలా ప్రమాదం అంటాను నేను. వాళ్ళ కెపాసిటీ ఎంత అనేది వేరే సంగతి. ఇది ఎప్పుడు కానీ ఇది ప్రమాదం కదా. కాబట్టి దీని ఎట్లా అడ్రస్ చేయాలంటే వాళ్ళు పోయేవాళ్ళు పోయినారు, మా ఇష్టం మేము నిర్ణయించుకుంటాం. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కడప ఒంగోలు ఎంపీగా పెట్టారు. ఎందుకు పెట్టారు? ఏమన్నా కన్విన్స్ చేసినారా? అంతర్గతంగా ఏం మాట్లాడారో మనకు తెలియదు. కానీ ప్రపంచాన్ని కూడా కన్విన్స్ చేయాలి. వేరే జిల్లా అయింది కదా, పెట్టడం నేను తప్పట్ను. మీరు పెట్టుకోవచ్చు. ఆ మార్గం ప్రకాశం జిల్లా వాళ్ళు తిరుపతిలో పోటీ చేయలేదా? నెల్లూరు రాష్ట్రంలో 42 మందిలో 8 మంది 9 మంది నెల్లూరు ఉన్నారు. కానీ దానికి ఒక లాజిక్ ఉంటుంది. వాళ్ళు పోటీ చేసేటప్పుడు వాళ్ళకి ఒక లాజిక్ ఉంటుంది. అట్లా లాజిక్ ఇదే అని ప్రపంచానికి అక్కడ చెప్పాలి. ప్రజల్ని కన్విన్స్ చేయడం కాకుండా వైసీపీ వాళ్ళు కన్విన్స్ అయితే చాలు అనే ధోరణి మాత్రం ఆ పార్టీకి అంత మంచిది కాదు. సో ఇప్పుడు ఈవీఎంల అంశానికి సంబంధించి ఒక స్ట్రాటజిక్ కంక్లూజన్ ఉండే పరిస్థితి లేదు. ఉంటే వాళ్ళు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈవీఎంల విషయంలో ఉంటుంది. పార్టీకి ఒక విశ్వాసం, ఒక సీరియస్ స్ట్రగుల్ వస్తే జగన్ చివరి వరకు పోరాడతాడు, ఆయన జగన్ గారు పట్టుకుంటే చివరి వరకు నిలబడతాడు అనేది మాట ఎప్పుడు వస్తుంది? రాజకీయ నిర్ణయాల్లో కూడా రావాలి. వైట్ బాగొట్టుకున్నారు. అదేది గెలిస్తే మన వాళ్ళు పట్టించుకుంటాడు అనేది ఒక సర్టిఫికేట్ వచ్చేసింది. ఇది కూడా పోయింది అనుకోండి, చివరికి నిలబడతారని. అది చాలా పెద్ద డ్యామేజ్ అనేది వైసీపీకి అవుతుంది. అంటే ఆ ప్రొఫెషనలిజం పార్టీలో తెచ్చుకోవాలి. మరి వాళ్ళు ఎప్పుడు తెచ్చుకుంటారో చూడాలి. ప్రొఫెషనల్ లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది పొరపాటు అయినా, నా పాయింట్ ఏంటంటే బాలినేని గారి కరెక్టా, జగన్ గారి కరెక్టా, పార్టీ కరెక్టా నాకు తెలియదు. కానీ దీన్ని అడ్రస్ చేయకపోతే బాలినేని గారు తప్పు అయినా కూడా ఆయనదే కరెక్ట్ అంటారు జనం అనుకుంటారు. ఆయన పార్టీకి ఆయన మాట్లాడేస్తున్నాడు. మీరు దాన్ని ఏమి అడ్రస్ చేయకపోతే బాలినేని గారు స్వార్థంతో వెళ్ళినా కూడా తప్పు ఎవరిది అవుతుంది? ఖచ్చితంగా వైసీపీది అవుతుంది. అడ్రస్ చేయకపోతే. ఇప్పుడు పోయిన ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ నిజంగా జగన్ గారు తప్పు వీళ్ళు తప్పుడు చేస్తుండొచ్చు. కానీ ఏమో ఊరిని అడ్రస్ చేయకుండా వేమిరెడ్డి గారు ఎందుకు పోయారు, నాకేం సంబంధం, కృష్ణదేవరాయలు ఎందుకు పోయినాడు, మాకు సంబంధం లేదు, పోయేవాడు పోతాడు, ఉండేవాడు ఉంటాడు అనే మాట వల్ల వాళ్ళు పొరపాటు ద్వారా ఉన్న వాళ్ళు కూడా జగన్ గారితో తప్పేమో అనుకునే అభిప్రాయం రావడానికి అవకాశం.